ఇప్పుడు మనం వాట్ ఈజ్ రెడ్ బ్లాక్ ట్రీ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీస్ ఆఫ్ రెడ్ బ్లాక్ ట్రీ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. రెడ్ బ్లాక్ ట్రీ ఈజ్ ఏ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ వేర్ ఈచ్ నోడ్ కంటైన్స్ వన్ ఎక్స్ట్రా బిట్ రిప్రజెంటింగ్ కలర్ ఆఫ్ ద నోడ్ దట్ ఈజ్ ఎయిదర్ రెడ్ ఆర్ బ్లాక్. సో రెడ్ బ్లాక్ ట్రీ అయినా అది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో మనకి బైనరీ సెర్చ్ ట్రీ అంటే తెలుసు. సో లెఫ్ట్ సబ్ ట్రీలో రూట్ కన్నా స్మాల్ వాల్యూస్ ఉంటాయి, రైట్ సబ్ ట్రీలో రూట్ కన్నా లార్జ్ వాల్యూస్ ఉంటాయి. సో రెడ్ బ్లాక్ ట్రీ అనేది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అంటే దానికదే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకుంటుంది. రెడ్ బ్లాక్ ట్రీలో మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా బైనరీ సెర్చ్ ట్రీలో మనం ప్రతి నోడ్ స్టోర్ చేయడానికి 3 ఫీల్డ్స్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఫీల్డ్ ఏంటంటే కీ ఫీల్డ్. కీ ఫీల్డ్ అంటే డేటా ఆఫ్ ద నోడ్ని మనం స్టోర్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఎల్సీ అంటే లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తాం. ఆర్సీ అంటే రైట్ చైల్డ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం. బట్ రెడ్ బ్లాక్ ట్రీలో ఈ 3 ఫీల్డ్స్ కాకుండా మనం ఇంకొక ఫీల్డ్ స్టోర్ చేస్తాం. ఆ ఫీల్డ్ ఏంటంటే బిట్ ఫీల్డ్. సో ఆ బిట్ ఫీల్డ్ యూజ్ చేసి ఆ నోడ్ అనేది ఏ కలర్ని మనం స్టోర్ చేస్తున్నాము, రెడ్ కలరా లేదంటే బ్లాక్ కలరా. సో బిట్ ఫీల్డ్ యొక్క కెపాసిటీ సింగిల్ బిట్. సో ఆ బిట్లో ఏదర్ రెడ్ ఆర్ స్టోర్ చేయొచ్చు మనం, లేదంటే బి స్టోర్ చేయొచ్చు. ఓకే, ఇది రెడ్ బ్లాక్ ట్రీ యొక్క డెఫినిషన్. సో బైనరీ సెర్చ్ ట్రీకి రెడ్ బ్లాక్ ట్రీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీ యొక్క వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఎంతంటే ఆర్డర్ ఆఫ్ ఎన్. The worst case time complexity of the binary search tree is order of n. సపోజ్ మనం లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ సెర్చ్ ట్రీ తీసుకున్నాం అనుకోండి. లెఫ్ట్ స్క్యూడ్ అంటే ఏంది, మనకి ఓన్లీ లెఫ్ట్ చిల్డ్రన్స్ మాత్రమే ఉంటాయి. సో 10, 8, 7 ఇట్లా లెఫ్ట్ చిల్డ్రన్సే ఉంటాయి. లేదంటే రైట్ స్క్యూడ్ బైనరీ సెర్చ్ ట్రీ తీసుకున్నా మనకి వర్స్ట్ కేసులో టూ మెనీ కంపారిజన్స్ వస్తాయి. సపోజ్ నేను 7 సెట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ 7ని 10తో కంపేర్ చేస్తాము. 7 ఈజ్ లెస్ దాన్ 10. సో ఇక్కడ ఒక కంపారిజన్ అయింది. సో లెఫ్ట్ సైడ్కి వచ్చాము, మళ్ళీ 7ని 8తో కంపేర్ చేస్తాము, మ్యాచ్ అవ్వాల. సో 2 కంపారిజన్స్. తర్వాత 7ని 7తో కంపేర్ చేసాం, మ్యాచ్ అయింది. సో కాబట్టి ఎన్ని కంపారిజన్స్ కావాలి, 3 కంపారిజన్స్ కావాలి. అట్లా ఒక n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మనకి n కంపారిజన్స్ కావాలి. సో ఆర్డర్ ఆఫ్ n అంటే అది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కంపారిజన్కి. వేరియాజ్ రెడ్ బ్లాక్ ట్రీ తీసుకుంటే మనకి ద వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఇన్ ఎవ్రీ కేస్, ఇన్సర్షన్లో అవ్వచ్చు, లేదంటే డిలీషన్లో అవ్వచ్చు, సెర్చ్లో కావచ్చు, ద వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్. వేరియస్ బైనరీ సెర్చ్ ట్రీ తీసుకుంటే అది ఇన్సర్షన్ కావచ్చు, డిలీషన్ కావచ్చు, సెర్చింగ్ కావచ్చు, వర్స్ట్ కేస్ ఎంత వస్తుంది, ఆర్డర్ ఆఫ్ ఎన్, అంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది. వేరియస్ రెడ్ బ్లాక్ ట్రీ తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ అంటే తక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి రెడ్ బ్లాక్ ట్రీ అయినా ఏవిఎల్ ట్రీ అయినా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీస్. రెడ్ బ్లాక్ ట్రీ ఏవిఎల్ ట్రీ యొక్క డిఫరెన్స్ మనం ఈ ప్రాపర్టీస్ డిస్కస్ చేసిన తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇది మనకి రెడ్ బ్లాక్ ట్రీ యాజ్ వెల్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ యొక్క డిఫరెన్స్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ద రెడ్ బ్లాక్ ట్రీ డిస్కస్ చేద్దాము. ఎవ్రీ నోడ్ కెన్ బీ కలర్డ్ ఎయిదర్ విత్ రెడ్ ఆర్ బ్లాక్. సో ఇక్కడ మనకి చాలా ఇది ఒక ట్రీ. సో ఈ ట్రీలో మనం బి యూజ్ చేసాము. బి అంటే బ్లాక్ కలర్తో ఆ నోడ్ని కలర్ చేసాము. ఆర్ అంటే రెడ్తో కలర్ చేసాము. ఇట్లా మనకి ప్రతి నోడ్ అనేది ఏదో రెడ్తో కానీ లేదంటే బ్లాక్తో కానీ కలరింగ్ చేస్తాము. రూట్ మస్ట్ ఆల్వేస్ బీ బ్లాక్. సో ఇక్కడ 30 అనేది రూట్ నోడ్. సో రూట్ నోడ్ అనేది ఆల్వేస్ ఏ కలర్తో మనం కలరింగ్ చేయాలి, బ్లాక్ కలర్తో. నెక్స్ట్, ద చిల్డ్రన్ ఆఫ్ ద రెడ్ నోడ్ ఆర్ ఆల్వేస్ బ్లాక్. దేర్ షుడ్ నాట్ బీ 2 కన్జిక్యూటివ్ రెడ్ నోడ్స్. సో ఒక రెడ్ నోడ్ తీసుకుంటే రెడ్ నోడ్ చిల్డ్రన్స్ అనేవి ఉండకూడదు. రెడ్ నోడ్కి ఆల్వేస్ బ్లాక్ చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ నోడ్ తీసుకుంటే 30, ఇది బ్లాక్ నోడ్ కాబట్టి ఎటువంటి కన్స్ట్రైంట్ లేదు. బ్లాక్ చిల్డ్రన్స్ బ్లాక్ అవ్వచ్చు, లేదంటే రెడ్ అవ్వచ్చు. వేరియస్ 10 తీసుకుంటే 10 ఏంది రెడ్ నోడ్. సో రెడ్ నోడ్ యొక్క చిల్డ్రన్ ఆల్వేస్ ఏమి ఉండాలి, బ్లాక్ ఉండాలి, రెడ్ మాత్రం ఉండకూడదు. ఆల్వేస్ బ్లాక్ ఉంది, మనకి ఇబ్బంది లేదు. 50 తీసుకుంటే 50 అనేది ఏంది బ్లాక్.
సో బ్లాక్ యొక్క చిల్డ్రన్స్ ఏదైనా ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సపోజ్ ఇక్కడ నేను ఆర్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇది మనకి రెడ్ బ్లాక్ ట్రీ కాదు, బికాస్ దేర్ షుడ్ నాట్ బి 2 కన్జిక్యూటివ్ రెడ్ నోట్స్. సో 10, 5 2 కన్జిక్యూటివ్ రెడ్ నోట్స్ వచ్చినాయి, ఇట్లా మనకు ఉండకూడదు. ఓకే, అది ప్రాబ్లం. సో ఇక్కడ మనకు వచ్చే ఒకే ఒక వైలేషన్ ఏంటంటే రెడ్ నోట్ చిల్డ్రన్గా ఉండకూడదు. సో రెడ్ నోట్కి ఆల్వేస్ బ్లాక్ చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి. దేర్ షుడ్ నాట్ బీ 2 కన్జిక్యూటివ్ రెడ్ నోట్స్. ఓకే, ఇట్లా ఇక్కడ రెడ్ వస్తే ఇక్కడ రెడ్ రాకూడదు, ఇక్కడ రెడ్ వస్తే దాని కింద రెడ్ రాకూడదు. అది నెక్స్ట్, ఎవ్రీ లీఫ్ ఈజ్ ఆల్వేస్ బ్లాక్. ఓకే, జనరల్గా మనం బైనరీ ట్రీ కానీ బైనరీ సెర్చ్ ట్రీ కానీ తీసుకుంటే లాస్ట్లో ఉన్న ప్రతి నోడ్ అనేది లీఫ్ నోడ్ అవుతుంది, బట్ ఇక్కడ లాస్ట్లో ఉన్న ప్రతి నోడ్ లీఫ్ అవ్వదు. సో ఇది చూసారా, లీఫ్ నోడ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై నిల్ ఆర్ నల్. ఇట్లా మనం రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాము లీఫ్ నోడ్ని నిల్ ఆర్ నల్తో. ఇక్కడ మనకి లీఫ్ నోడ్లో మనం ఎటువంటి డేటాని స్టోర్ చేయము. బైనరీ ట్రీ కావచ్చు, బైనరీ సెర్చ్ ట్రీ కావచ్చు, అందులో లీఫ్ నోడ్లో మనం డేటా స్టోర్ చేస్తాము. బట్ ఇక్కడ మనం లీఫ్ నోడ్ అనేది ఎటువంటి డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేయట్లా. లీఫ్ నోడ్లో ఓన్లీ నిల్లు కానీ నల్ కానీ ఉంటుంది. సో లీఫ్ నోడ్ మస్ట్ ఆల్వేస్ ఏ కలర్లో ఉండాలి, మనకి బ్లాక్ కలర్లో మాత్రమే ఉండాలి, బ్లాక్ కలర్లో మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఎవ్రీ పాత్ ఇన్ ద ట్రీ ఫ్రమ్ ద రూట్ టు ద లీఫ్ మస్ట్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ నోట్స్. అంటే ఏ పాత్ తీసుకున్నా సరే రూట్ నుంచి లీఫ్ నోడ్కి సేమ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ నోట్స్ ఉండాలి. సపోజ్ మనం ఈ పాత్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఎన్ని బ్లాక్ నోట్స్ ఉన్నాయి, 1, దిస్ ఈజ్ రెడ్ నోట్, 1 1 2 3. సో 3 నోట్స్ ఉన్నాయి. వేరియస్ ఈ పాత్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ఉన్నాయి, 1 1 తర్వాత 2 3 నోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ పాత్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3. సపోజ్ ఈ పాత్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3. నెక్స్ట్ ఈ పాత్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3. ఈ పాత్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3. సో సేమ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ నోట్స్ ఉండాలి రూట్ నోడ్ నుంచి లీఫ్ కింద తీసుకుంటే. ఇది మనకి రెడ్ బ్లాక్ ట్రీకి ఒక ఎగ్జాంపుల్. సో ఇది మనకి రెడ్ బ్లాక్ ట్రీ అంటే బైనరీ సెర్చ్ ట్రీనే, అంటే లెఫ్ట్ సబ్ ట్రీలో రూట్ కన్నా చిన్న వాల్యూస్ ఉంటాయి, రైట్ సబ్ ట్రీలో రూట్ కన్నా పెద్ద వాల్యూస్ ఉంటాయి. సో 30 రూట్ నోడ్. ఇది రూట్ నోడ్ని ఆల్వేస్ మనం బ్లాక్ కలర్లో కలర్ చేయాలి. రూట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బ్లాక్ కలర్. ఓకే, రూట్ నోడ్ 30 యొక్క చిల్డ్రన్స్ ఏంది, 10 50. ఇది బ్లాక్ కాబట్టి దాని యొక్క చిల్డ్రన్స్ రెడ్లో ఉండొచ్చు, బ్లాక్లో ఉండొచ్చు. దెర్ ఈజ్ నో కన్స్టెంట్ ఆన్ దట్. సపోజ్ ఇక్కడ 10 అనేది రెడ్లో చేసాము కాబట్టి దాని చిల్డ్రన్ ఆల్వేస్ బ్లాక్ కలర్లో ఉండాలి, బట్ రెడ్లో మాత్రం ఉండకూడదు. సో ఇక్కడ చూసారా 2 బ్లాక్ పెట్టాం. అలా కాకుండా మీరు ఇక్కడ రెడ్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమైంది, వైలేషన్ అక్కడైంది. బికాజ్ రెడ్ నోట్ చిల్డ్రన్ రెడ్గా ఉండకూడదు. రెడ్ నోట్ చిల్డ్రన్ ఆల్వేస్ ఏమి ఉండాలి, బ్లాక్ కలర్లో ఉండాలి. ఇది బ్లాక్ కాబట్టి దాని చిల్డ్రన్స్ ఏ కలర్లో అయినా ఉండొచ్చు, రెడ్లో ఉండొచ్చు, రెడ్లో ఉండొచ్చు. ఇది 5 అనేది బ్లాక్ కాబట్టి దాని యొక్క లీఫ్ నోట్స్ కూడా బ్లాక్. ఓకే, 20 బ్లాక్ యొక్క చిల్డ్రన్స్ ఎలానే ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు. ఈ 2 రెడ్లో ఉన్నాయి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. 40 అనేది రెడ్, తర్వాత బ్లాక్ నోట్స్ ఉన్నాయి చిల్డ్రన్స్. నెక్స్ట్ 60 అనేది రెడ్ నోట్, దాని యొక్క చిల్డ్రన్స్ బ్లాక్ నోట్స్లో ఉన్నాయి. సపోజ్ ఇది మనం తీసుకుంటే 50 అనేది రెడ్ నోట్కి బ్లాక్ నోట్ చిల్డ్రన్స్ ఉండొచ్చు, రెడ్ నోట్కి బ్లాక్ నోట్ చిల్డ్రన్స్ ఉండొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద రెడ్ బ్లాక్ ట్రీ. నౌ లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ రెడ్ బ్లాక్ ట్రీ అండ్ ఏవిఎల్ ట్రీ. సో బోత్ ఆర్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీస్. సో ఏవిఎల్ ట్రీకి అన్ని కేసెస్లో అంటే బెస్ట్ కేస్ కావచ్చు, వరస్ట్ కేస్ కావచ్చు, యావరేజ్ కేస్ కావచ్చు, ఇన్సర్షన్లో కావచ్చు, డిలీషన్లో కావచ్చు, తర్వాత సెర్చింగ్లో కావచ్చు, ఆర్డర్ ఆఫ్ లాగిన్ వస్తుంది. అదేవిధంగా టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద రెడ్ బ్లాక్ ట్రీ ఇన్ ఆల్ ద ఆపరేషన్స్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ లాగిన్. బెస్ట్ అవ్వచ్చు, వరస్ట్ అవ్వచ్చు, యావరేజ్ అవ్వచ్చు, ఏ కేసులో అయినా సరే ఆర్డర్ ఆఫ్ లాగినే వస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఏవిఎల్ ట్రీలో మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏవిఎల్ ట్రీలో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ -1 కానీ 0 కానీ +1 కానీ ఉండాలి. అదర్ దాన్ -1 0 1 +1 వస్తే దాన్ని మనం అన్బ్యాలెన్స్డ్ నోడ్ అంటాము. సో అన్బ్యాలెన్స్డ్ ఒక్క నోడ్ అన్బ్యాలెన్స్డ్ అయినా సరే దాన్ని మనం అన్బ్యాలెన్స్డ్ ట్రీ అంటాము. అక్కడ మనం అన్బ్యాలెన్స్డ్ని బ్యాలెన్స్డ్గా చేయడానికి మనం
వేరియస్ రొటేషన్స్ పర్ఫామ్ చేస్తాం. వేరియస్ రెడ్ బ్లాక్ ట్రీలో ఏంటంటే మనకి ఎటువంటి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఉండదు. ఇక్కడ మనకి ఒకే ఒక వయలేషన్ ఉంది, దట్ ఈజ్ రెడ్. సో 2 కన్జిక్యూటివ్ రెడ్స్ అనేవి ఉండకూడదు. రెడ్ యొక్క చిల్డ్రన్ రెడ్గా ఉండకూడదు. సో రెడ్ యొక్క చిల్డ్రన్ ఆల్వేస్ బ్లాకే ఉండాలి. సో రెడ్ కనుక వస్తే అది వయలేషన్ అయ్యిద్ది, అది అన్బ్యాలెన్సింగ్ ట్రీ అయ్యిద్ది. సో అన్బ్యాలెన్సింగ్ ట్రీ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇక్కడ కూడా ఆ రొటేషన్సే యూజ్ చేస్తాం, ఏవిఎల్ ట్రీ రొటేషన్స్, ఎల్ఎల్, ఆర్ఆర్, ఎల్ఆర్, ఆర్ఎల్. బట్ అన్ని రొటేషన్స్ ఇక్కడ అవసరం ఉండాలి. ఓకే, ఆ రొటేషన్స్తో పాటు ఇక్కడ మనం రీకలరింగ్ కూడా చేస్తాం. నోట్స్ని కలరింగ్ కూడా, అంటే దాని యొక్క కలర్ చేంజ్ చేస్తాం. సో రెడ్ అయితే బ్లాక్ అయితే రెడ్. సో ఏవిఎల్ ట్రీలో మనకి సో మెనీ రొటేషన్స్ మనం యూజ్ చేస్తాము, బట్ రెడ్ బ్లాక్ ట్రీలో మనకి అన్ని రొటేషన్స్ అవసరం లేదు. సో ఇది మనకి ఏవిఎల్కి రెడ్ బ్లాక్కి ఉన్న మేజర్ డిఫరెన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈజ్ రెడ్ బ్లాక్ ట్రీ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద రెడ్ బ్లాక్ ట్రీ. సో నెక్స్ట్ వీడియోలో రెడ్ బ్లాక్ ట్రీ యొక్క ఇన్సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో పింక్ చేస్తాను.